డోంట్ టేక్ ఇన్ నెగిటివ్. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా లక్క? అండి మీరు ఓకే, సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐవ్ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే A to Z హూస్ ద హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ ద హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే అది యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ అ హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే రవి గారు హాయ్ రవి గారు. Hard work, luck. Hard work is there, and obviously I've been thinking over few months and all, the love I'm getting and all those things. Like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and lot of them. But this has happened to me. I think it also has God's grace. So it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు. ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు. అండ్ ఈ టీం గురించి చెప్పండి. వీళ్ళు పడ్డ కష్టానికి ప్యాషన్కి మీరు చెన్నై వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉంది సినిమా. అయితే చాలా బాగుందండి. చాలా పెద్ద సినిమా అవుతుంది. మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా అదిరిపోతాయి. చాలా పెద్ద సినిమా అవుద్ది. సరే, అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా, మా డే 1 నుంచి ఎలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక అండి. బ్రహ్మాండమైన కంటెంట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 65-70 డేస్లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి సినిమా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4వది మనం చూసుకోగానే మనం పిచ్చ ఎగ్జైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామో అనిపించాలి. ఈ 4 మేము గత 10 ఏళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ 4 కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఈజ్ ద వన్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. రవి గారు సార్, అదే ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అసలు 4 పాయింట్లో 3 పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో. అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి. అంటే మనోళ్ళు అంటే కంటెంట్ బట్టే అండి.